సక్రమంగా సరైన మార్గం ఎదిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచే తండ్రి. తండ్రి చెప్తున్న మాటలు తండ్రి వినేటప్పుడు వాటిని అర్థం చేసుకుని తండ్రి అనుభవపూర్వకంగా మేము అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామమున చిన్న ప్రార్థన మనని అడుగుతున్నా తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పటివరకు కూడా అంకుల్ గారు ఆయన యొక్క అనుభవం నుంచి కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు, ఆయన అనుభవాలు కలిపి దేవుని యొక్క మాటలను వివరించడం అనేది జరిగింది. మనం ఎప్పుడు వాక్యం అయినా సరే అది కొత్త అయినా పాత అయినా మనం శ్రద్ధగా వింటే అందులో అసలు ఒక ఆయన అన్నాడు ఏంటంటే, క్రైస్తవులు ఒక మార్చడం కాదు, ఫస్ట్ క్రైస్తవులు మారాలి అన్నాడు. క్రైస్తవులు వేరే వాళ్ళు మార్చడం కాదు అన్నాడు. ఎవరైతే క్రైస్తవులకు వచ్చి బాప్తిసం తీసుకొని చర్చిలో కూర్చున్నా వీళ్ళందరూ కూడా పరిపూర్ణులు కాదంట. ఎవరో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిపూర్ణత రాదు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాట నేర్చుకుంటూ ప్రవర్తిస్తూ అనుభవ జ్ఞానంతో పెరుగుతున్నప్పుడు ఏమొస్తుందంటే పరిపూర్ణత వస్తుంది. మనం పరిపూర్ణ కాదు అనుకున్నప్పుడు ఒక విషయాన్ని పదే పదే నేర్చుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇక పరిపూర్ణత కావాలి కాబట్టి. అవునా కాదు? ఇప్పుడు నా అంకుల్ గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే, మనం పుట్టక ముందు ఎవరిలో ఉన్నాము? తల్లిలో ఉన్నాం. తల్లికి ముందు తండ్రి, తండ్రికి ముందు తాతలు ఉన్నామా? మామూలు లేమా? అవునా కదా? అంటే ఇక్కడ ఏమైంది మనకి? పాయింట్ అర్థమైందా మీకు? వెంటనే తాతలో ఉన్నాం. ఇప్పుడు తర్వాత ఏమన్నా ఆదం గారిలో ఉన్నామా? అవ్వలో లేమా? ఏమండి? అవునా కదా? అంటే మనం స్టడీ చేస్తుంటే పరిపూర్ణత అనేది వస్తుంది. అవునా కదా? ఎవరు కూడా పరిపూర్ణులు అనేవారు ఎవరు కూడా లేరండి. పరిపూర్ణులు అనేవారు ఎవరు లేరు. అయితే ఈరోజు మన యొక్క పాఠాన్ని కొంచెం ఒక ఉదాహరణ లేదా మన ఉదాహరణ ఇస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం ఎలా చెప్పారు? ఉపమానం లేకుండా ఏది కూడా ఆయన బోధించలేదు. అవునా కదా? సో ఈరోజు కూడా మనం ఏం చేద్దామంటే ఉపమానంతో చెప్పుకున్నాం. అయితే అయితే మనం ఒక ఉపమానం తీసుకొని ఆ ఉపమానం ద్వారా దేవుని మాటలు నేర్చుకుందామండి. ఒక అడవి ఉందంట. అడవులు ఏముంటాయి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెట్లు ఉంటాయని చెప్పాలి, జంతువులు ఉంటాయండి అనకూడదు. ఇప్పుడు చెట్లు లేకుండా జంతువులు ఉన్నాయి ఇంకో ఏమనొచ్చు? చెట్లు ఏమీ లేవు అక్కడ. మెయిన్ మనకి అడవి అంటే చెట్లు పొదలు ఇవి ఉంటాయి. ఇవేమి లేకుండా జంతువులు ఏమి అనుకుంటే ఏమనొచ్చు? అడవి అనొచ్చా? అడవి అనకూడదు. ఇప్పుడు జూలో ఏమున్నాయి? మామూలు మెయిన్ జంతువులు ఉంటాయి. జంతువుల కోసం వెళ్తాం, చెట్ల కోసం వెళ్తామా? జంతువుల కోసం వెళ్తాం. సో అడవి అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన చెట్లు. ఓకే, ఇక్కడ ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ అంటే ఒక రాజుని ఎన్నుకోవాలి. అర్థమవుతుందా? అడవిలో ఒక రాజుని ఎన్నుకోవాలి, చెట్లన్నీ కలిపి. మిగతా వాళ్ళ గురించి చెప్పట్లా, చెట్లు ఎన్నుకోవాలి. సో ఇప్పుడు ఎన్నుకోవాలంటే ఏం చేయాలంటే ఒకళ్ళే అభ్యర్థి ఉండాలి, ఇద్దరు అభ్యర్థులు ఉండాలి. ఒక అభ్యర్థి ఉంటే కనుక యునానిమస్ అంటారు. ఇంకా అక్కడ మనకి ఎలక్షన్ అక్కర్లా. అర్థమైందా మీకు? ఒకే వ్యక్తి ఉంటే ఎలక్షన్ అవసరంలా. మనం ఇప్పుడు పోటీ అన్నాం, రన్నింగ్ రేసు. ఇద్దరు ఉండాలా, ఒకళ్ళే ఉండాలా? ఇద్దరు ఉంటేనే పోటీ. ఒకళ్ళు ఉన్నారనుకోండి నీకే తీసుకెళ్ళిపో అంటారు. అవునా కదా? సో ఇద్దరు ఉండాలి. ఇక్కడ వాటర్లు ఎవరయ్యా అంటే చెట్లు. ఓకే, వాటర్లు ఎవరో? ఇప్పుడు అభ్యర్థులు ఎవరయ్యా అంటే ఒక అభ్యర్థి పేరు ఏమిటంటే నది. ఏంటి? రివర్. ఓకే, రెండో అభ్యర్థి పేరు గొడ్డలి. ఏంటి? ఒక అభ్యర్థి పేరు నది, రెండో అభ్యర్థి పేరు గొడ్డలి. ఓకే, అభ్యర్థి పేర్లు నామినేషన్ వేస్తారు. ఇంకా
తెలుసు కదా. నది నామినేషన్ వేసింది, గొడ్డలు నామినేషన్ చేసింది, ప్రచారం మొదలైపోయింది. చాలా జోరుగా సాగుతుంది. ఏంటి ప్రచారం బాగా సాగుతుంది. చెట్ల దగ్గరికి అన్ని వెళ్ళటం, మా గుర్తు ఇదయ్యా ఇదయ్యా అని చూపించటం, మీరు మాకే వేయాలి, మేము ఈ రకమైనటువంటి మీ పనులు చేసి పెడతాం అనేటువంటి హామీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. బాగా జరిగిన తర్వాత ఇంకా ఏ రోజు వస్తే ఇప్పుడు పోలింగ్ డేట్ అర్థమైందా? పోలింగ్ డేట్ ముందు ఏం చెప్తే సర్వే జరుగుతుంది, తెలుసుగా జరుగుతాయా? సర్వేలు అయితే జరుగుతాయి. సర్వేలు జరిగిన తర్వాత అంతా అయిపోతే సర్వేలు అదే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సర్వేలకి ఎవరు కాలో పెట్టేసుకుంటున్నారు, అవునే కదా. సర్వేలు జరిగినాయి, అంతా అయిపోయిన తర్వాత ఓటింగ్ రోజు జరిగింది, ఓటింగ్ డేట్ కూడా వచ్చేసింది. అందరూ ఓట్లు వేసారు. ఓట్లు వేసిన తర్వాత ఏమొస్తాయి? ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు ఈ మధ్య. అవి కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏమొస్తాయి? రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రోజు అందరికి ఎక్కడ కూర్చుంటారు? టీవీ దగ్గర, అవునే కదా. రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇంకా అంతా రిజల్ట్స్ ఆ రోజు రిజల్ట్ చూస్తున్నారు అంతా. చెట్లన్నీ చూస్తున్నాయి అన్నమాట. రిజల్ట్ ఏమొస్తుంది? రిజల్ట్ ఏమొస్తుంది? ఏమొద్దు అనుకుంటారు మీరు? నదిను గొడ్డలు రెండు ఉన్నాయి, అవును కదా. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏమొచ్చినాయి? నది వస్తుంది అన్నారు. అర్థమైందా మీకు? ఎగ్జిట్ పోల్స్ అని ఎలా చెప్తున్నాయి? నది కాకపోతే ఇంకెవరు వస్తారండి? నది లేకపోతే చెట్లు బతుకుతాయండి అన్నారంట. అర్థమైందా? ఆ రోజు రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇక అప్పుడు ఆయన ఈరోజు రిజల్ట్ డే, తీర్పు అదే అంటారు కదా, తీర్పు దినం అంటారు దాన్ని, ప్రజా తీర్పు అంటాం, ప్రజా తీర్పు రోజు అంటాం కదా. సో ఇప్పుడు రిజల్ట్ వచ్చేసింది. అఖండ విషయంతో ఒక వ్యక్తి విజయాన్ని సాధించాడు అన్నాడు. ఎవరా వ్యక్తి మీకు తెలుసుకోవాలని ఉందా? బ్రేకింగ్ న్యూస్ అన్నాడు. బ్రేకింగ్ న్యూస్ అన్న తర్వాత వెంటనే చెప్పింది ఎవరు గెలిచారంటే గొడ్డలి అన్నాడు. ఎవరు ఏమన్నారు? గొడ్డలండి. అర్థమైందండి? గొడ్డలని జరిగిందండి. అసలు ఎవరైనా ఊహించారా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. చెట్టును నరికేది ఎవరు? చెట్టును పెంచేది ఎవరు? నది, అవునే కదా. చెట్టును పెంచేది నది, చెట్టును నరికేది గొడ్డలు. గెలుస్తాను ఎవరు అనుకున్నారా? ఎగ్జిట్ పోల్స్ అని ఏం చెప్పినాయి? నదని చెప్పింది. సర్వేలు కూడా నదని చెప్పింది. కానీ అనూహ్యంగా ఎవరు గెలిచారు? గొడ్లు గెలిచింది. ప్రమాణ స్వీకారం అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత టీవీలో డిబేట్ పెట్టారు. ఏం డిబేట్? గొడ్లు ఎందుకు గెలిచింది అంటారు. అప్పుడు చాలా మంది అనుభవజ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళందరం పెట్టి అసలు మీరు గొడ్లు ఎందుకు గెలిచిందో మీరు చెప్పగలరా అని అందరూ అడుగుతున్నామన్నమాట. తర్వాత మళ్ళీ సరే మొదలు పెట్టారు. ఏమని? చెట్లందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మైకి పెట్టి మీరు గొడ్డలకి ఎందుకు వేసారు, కారణం ఏంటి అని అడుగుతున్నారు. మీరు అసలు గొడ్ల కింద అసలు మీరు చెట్లు నరికి గొడ్డలు మీరేంటి, అసలు ఇది అసాధ్యం కదా, ఎందుకు వేసారు అన్నాడు. అప్పుడు చెట్లన్నీ కూడా ఒకే సమాధానం ఇచ్చినాయంట. ఒకే సమాధానం ఇచ్చింది. ఏంటంటే మనకి గొడ్డలు ఉంది కదండి, గొడ్డలకు కర్ర వేస్తారు తెలుసా మీకు? పిడి కర్ర. ఆ కర్ర మా జాతేనండి అందంట. అర్థమైందా మీకు? చెట్టు గొడ్డలు ఉంది కదండి, ఆ గొడ్డలకి వేసే కర్ర, ఆ కర్ర ఏదైతే ఉందో మా చెట్టు జాతి నుంచి తీశారు కాబట్టి, మా జాతి కాబట్టి మా జాతికి ఏం వేసాం? ఓట్లేసాం. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు కోడేశ్వర గారు ఎవరన్నా వచ్చి, బోధకులు ఎవరన్నా వచ్చి అధికారం అనేది దేవుడు ఇచ్చాడని అన్నారు. ఎవరు ఇచ్చారు? అధికారం దేవుడు ఇచ్చాడు. చెట్లు ఇవ్వలేదా మరి? ఏమంటే ఎప్పుడైనా సరే దేవుడు అధికారం ఇచ్చాడు అనుకోండి, దేవుడు అధికారం మీరు కులం ద్వారా దేవుడికి అధికారిని ఎన్నుకోమంటాడు దేవుడు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్పాలి మనం? ఇప్పుడు చాలా మంది కులాన్ని చూసి ఓటేశారు చెట్లన్నీ కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక బోధకుడు లేచి అధికారం అనేది దేవుడిచ్చాడు, ఆ అధికారానికి మనం లొంగి ఉండాలి, సో అధికారం దేవుని దగ్గర తప్ప వేరే దగ్గర నుంచి రాదు అన్నాడు. ఇప్పుడు అధికారం దేవుడు ఇచ్చాడు మరి, అంటే ఇప్పుడు ఇతను ఈ గొడ్డలు ఏదైతే ఉందో అది పదవి ఎక్కిన తర్వాత ఎవరికి న్యాయం చేస్తుంది? వాళ్ళ కులస్తులకే కదా. అంటే ఈ అధికారాన్ని దేవుడు ఇచ్చాడా ఈ గొడ్డలకి?
అంటే ఒకవేళ దేవుడు ఇచ్చాడు అన్నాం, దేవుడు ఎలాగా ఒక వ్యక్తి ఈ విధంగా ఏమనుకునేసారు? చెట్లు ఏమనుకునేసినాయి? మా కులంగా, మా జాతి కాబట్టి, మా కులం కాబట్టి మేము వేసామని చెప్పింది. దేవుడు అలా ఏమి ఇస్తాడు అధికారాన్ని అని అడిగితే మనం ఏం చెప్పాలి? అవునా కదా? లేదు, దేవుడే వాళ్ళ చేత వేయించడం అనుకోండి, దేవుడే వాళ్ళ చేత ఓట్లు వేయించడం అనుకోండి చెట్ల చేత. ఇప్పుడు దేవుడు సృష్టిక్రమం చేసిన తర్వాత ఆదామును పెట్టాడు, ఆదాము హవ్వల్ని పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక చెట్టు వేసాడు. చెట్టేసి ఏమన్నాడంటే, ఈ చెట్టు తప్ప మీరు ఏ చెట్టునైనా తినమని చెప్పాడు. ఆయన అయితే క్లియర్గా చెప్పాడు. కానీ ఆ చెట్టు తినడానికి అవకాశం ఇచ్చాడా, లేకపోతే ఏయ్ మాకు అన్నాడా? ఇప్పుడు ఆదమ్ గారు హవ్వ గారు వెళ్ళి కాయ కోసుకుంటున్నారు. కోసుకునే అవకాశం ఉన్న వాళ్ళకి, కానీ నేను ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అర్థమైందా? సో వెళ్ళి కోసుకునే అవకాశం ఉంది, అవునా కదా? ఇప్పుడు హవ్వ ఆదం వెళ్ళి కాయ కోస్తున్నాను అనుకోండి, దేవుడు వెళ్ళి ఆగండి అన్నాడు అనుకోండి, అంటే ఆయనకి స్వాతంత్రం ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఆపమంటే ఇవ్వనట్టే కదా. ఒకవేళ కోసి తినేసారంటే స్వతంత్రాన్ని ఇచ్చేసినట్టే. అంటే వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేసారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చేసారు అనుకోండి, దేవుడు ఇచ్చాడు అధికారాన్ని. ఇట్లా దేవుడు ఇచ్చాడు అధికారాన్ని, ఇక్కడ ఓట్లు వేసిన ప్రమాదం ఏమీ లేదు. అర్థమైందా మీకు? అధికారాన్ని దేవుడు ఇచ్చాడు అనుకుందాం కాసేపు. ఇక్కడ ఓట్లు వేసిన వారి ప్రమేయం ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనమందరం ఏమనుకున్నాం అంటే అధికారం ఇచ్చింది దేవుడు, అంటే మనకేం లేదు, స్వతంత్రం లేదు, అవునా కదా? దేవుడే అధికారాన్ని ఇస్తే ఇక్కడ వేసేవాడికి అధికారం, అది స్వతంత్రం లేనట్టే, అంతేగా? ఇప్పుడు రేపొద్దున మన అంకుల్ గారు చెప్పినట్టు పరలోకి వెళ్ళిన తర్వాత, పాతాళకి వెళ్ళిన తర్వాత, ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావు నా పని చేయకుండా అంటే, మీరు అధికారాన్ని మీకు నచ్చినట్టు ఇచ్చారు, నాకు నచ్చినట్టు ఇవ్వలేదు, అందుకే నేను మీ పని చేయలేకపోయినా అన్నాడు అనుకోండి. అప్పుడు దేవుడు ఏమవుతాడు? ఆలోచించండి. అంటే దేవుడే అధికారం ఇచ్చాడు, అతను అధికారం ఇచ్చిన తర్వాత అతను నన్ను అనిచేసాడు అనుకోండి. సో దాన్ని బట్టి నేను దేవుని పని చేయలేకపోయాను. చేయకపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగాడు, నాయన నువ్వు నా పని ఎందుకు చేయలేకపోయాను అడిగాడు. అడిగిన తర్వాత మేమేమన్నాం, మీరు అధికారం ఇచ్చేసారు కదండి అతనికి, అతను నన్ను ఈ విధంగా అణిచివేయటం వల్ల నేను చేయలేకపోయానంటే అప్పుడు ఎవరు తప్పు అవుతుంది? అప్పుడు దేవుడు తప్పు. అంటే దేవుడు తప్పును చూపించుకునేవాడు అంటారా? అంటే ఎక్కడో ఒక పాయింట్ మనకి ఇక్కడ మిస్ అవుతుంది. ప్రతి అధికారాన్ని, అధికారం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఇలా కాదు. అధికారం అంటే ఇప్పుడు ఒక కలెక్టర్ గారు ఉన్న అధికారమేనా? ఎంఆర్ఓ, విఆర్ వీళ్ళందరూ అధికారులే కదా. సో ప్రతి అధికారాన్ని ఆల్రెడీ దేవుడే పెట్టేస్తే మరి మన స్వతంత్రం ఏది? అవునా కదా? అని ఇప్పుడు వరకు ఏమనుకుంటున్నాం మనం? ప్రతి అధికారాన్ని కూడా ఎవరు ఇచ్చారు? దేవుడే అధికారం ఇచ్చాడు. ఆ అధికారం కింద మనం లోబడి ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఇవన్నీ మనకి ఎలా తెలుసుకున్నామంటే దానియేలు గ్రంథం 2:21. దానియేలు గ్రంథం 2:21. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి సరిపోతుంది. ఆయన కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. తర్వాత రాజులను ఏం చేస్తున్నాడు? ఆయన త్రోసివేస్తూ నియమించుచు ఉన్నవాడు. అవునా కాదు? దేవుడు ఏంటంటే ఆయన పని కాలములు సమయంలో ఆయన చేతిలో పెట్టుకొని రాజులను తీసేయడం, ఇంకో కొంతమంది రాజుల్ని నియమించటం దేవుని యొక్క పని. అదే ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే దేవుడే అధికారులను ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు, తీసేస్తున్నాడు. అవునా కదా? అదే దానియేలు గ్రంథం 4:32.
అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు. లాస్ట్ మాటలో చూడండి, అందులోనే దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే దేవుడే అధికారాన్ని ఇస్తాడు. దేవుని చేతిలో అధికారం ఉంది. ఆయన ఎవరికైతే అధికారం ఇస్తాడో వారికే అధికారం చెందుతుందని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇక్కడ దానియేలు గ్రంథంలో చూసిన తర్వాత మనకి రెండు చోట్ల కూడా ఏమనంటే దేవుడే అధికారాన్ని ఇస్తాడు. దేవుడే అధికారులను నియమిస్తాడు, అధికారులను తీసేస్తాడు. అంటే అధికారం ఇవ్వడం కానీ తీసేయడం కానీ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ అర్థమైందండి? ఓకే, ఇక వరకు ఏంటంటే దేవుని చేత నియమింపబడుతున్న అధికారం అర్థమైందండి. ఇక్కడ వరకు దానియేలు గ్రంథం వరకు. ఇప్పుడు లోకస్వార్త చూడండి. లోకస్వార్త 4:15. లోకస్వార్త 4:5. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నీవు నాకు మ్రొక్కితివా. సరిపోతాడు. ఇప్పుడు ఇంతటి వరకు పాత నిబంధనలో మనం దానియేలు గ్రంథంలో ఏం చేస్తామంటే ప్రతి అధికారాన్ని ఎవరిస్తారు? అధికారాన్ని ఎవరు తీసేస్తాడు? దేవుడు తీసేస్తాడు. దానియేలు గ్రంథం మనం కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత లోకస్వార్తలో యేసుక్రీస్తు దగ్గరకు ఎవరు వచ్చారంటే అపవాది సాతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్ళి ఏం చెప్తుంది? అసలు యేసుక్రీస్తుని తీసుకెళ్ళి అధికారం ఎవరు ఇచ్చడానికి? దేవుడు ఇచ్చాడు కదా. యేసుక్రీస్తుని అధికారాన్ని ఆయన తీసుకెళ్ళి లోక రాజ్యాల మహిమను చూపించి ఏం చెప్తుంది? ఏమని? ఈ లోక రాజ్యం అధికారం మొత్తం నీకు ఇస్తాను, నువ్వు వచ్చి నాకు మొక్కమంటున్నాడు. అంటే అధికారం అసలు దేవుని చేతిలో ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కదా. మరి అధికారం మరి సాతాను చేతిలో ఎప్పుడైంది? అధికారం ఇచ్చేది ఎవరు? దేవుడు ఇచ్చాడు. కానీ ఇక్కడ అధికారం ఎవరు ఇస్తానన్నాడు? యేసుక్రీస్తు ప్రభువుకి అపవాది చేస్తానన్నాడు. అంటే మనకు ఒకటి అర్థం, అక్కడ దేవుడు ఇచ్చే అధికారం ఉంది, కానీ ఇక్కడ సాతాను ఇస్తానంటుంది అధికారం. అర్థమైంది మీకు? ఈ రాజ్యముల మీద అధికారం ఎవరు ఇస్తారంటున్నారు? సాతాను ఇస్తానన్నారు. సాతాను ఇవ్వడం ఏంటి? అక్కడ దేవుడే ఇస్తాడు, దేవుడే తీసుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేవాటికి ఎవరు ఇస్తారంట? సాతాను ఇస్తారు. అంటే అధికారం ఎవరి చేతిలో గెలిపోయింది? అపవాది చేతిలో గెలిపోయింది. అవునా కాదు? అంటే ఇప్పుడు అధికారులను నియమించే శక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు అపవాది కూడా వచ్చేసిందండి. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? ఇప్పుడు అది అర్థం కావాలంటే ఇప్పుడు దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడే అధికారిగా ఉన్నాడు అన్న తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మాకు రాజు కావాలని కోరుకున్నారు. దేవుడే రాజుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏమని అడుగుతున్నారు? మాకు రాజు కావాలని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు అవును వీళ్ళు చెప్పింది సమ్మతమే, మంచి మాట అన్నారా? అంటే వీళ్ళు గోల్కొండలాగా ఏం చేశాడు? దేవుడు ఒక రాజుని ఇచ్చేసాడు. అంటే ఇది ఈ రాజుని ఎవరు నియమించారు? దేవుడా? మనుషులు నియమించుకున్నారు. అవునా కదా? దేవుడు నియమించాడా?
దేవుడు నియమించలేదండి. దేవుడు నియమించలా. అంటే ఇక్కడ అధికారులను నియమించాలంటే ఎవరికి శక్తి ఉంది? ఇచ్చాడు దేవుడు, అపవాదికి ఇచ్చాడు, తర్వాత మనుషులకు కూడా ఇచ్చాడు. ఆల్రెడీ దేవుడికి అధికారం ఉంది. సో అధికారాన్ని సాతానికి ఇచ్చాడు, తర్వాత మనుషులకు కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. మంచి ఉదాహరణ చూద్దామండి. ఇప్పుడు హోషేయ గ్రంథం 8:4. అయితే ఇక్కడ మనకి ఒక ఆలోచన వస్తుందండి. మనుషులు చాలా మంది క్రూరంగా తయారైపోయారు, చెడ్డగా తయారైపోయారు. అయితే వాళ్ళకి ఏమంటారంటే కొంతమంది దేవుడు ఇచ్చేసాడండి వాళ్ళకి ఒక అధికారిని. అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చెడుతనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకిలాగే చెడ్డగా ఉన్న ఒక రాజుని ఇచ్చేసాడు అనుకోండి అంటారు కొంతమంది. ఇప్పుడు ఒక చెడ్డ రాజుని ఇచ్చాడు అనుకోండి, చెడ్డ అధికారిని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు రాజ్యంలో చెడ్డవారే ఉన్నారా, మంచివారు కూడా ఉన్నారా? అంటే ఇతని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? చెడ్డ వాళ్ళకి జరుగుతుంది, మంచి వాళ్ళకి కూడా. ఇప్పుడు మంచి వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఇతను కూడా దేవుడే నియమించడం అందామా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చెడ్డ రాజు ఉన్నాడు. ఈ చెడ్డ రాజుని ఎవరు పెట్టాడు? దేవుడే పెట్టాడు అనుకుందాం. అర్థమైందా? దేవుడే పెట్టాడు అనుకుందాం. ఈ చెడ్డ రాజు వల్ల చెడ్డవారికి నష్టం జరుగుతా, మంచి వారికి కూడా నష్టం జరుగుతా? మంచి వాళ్ళకు కూడా నష్టం జరిగింది. అప్పుడు మనం ఏమంటామంటే దేవుడే నియమించాడని అన్నాం. అంటే మంచి వాళ్ళకు కూడా దేవుడే నియమించాడని చెప్తామా? అర్థమైందా మీకు? సో ఇక్కడ హోషేయ గ్రంథం 8:4. ఎవరంట? ఎవరికి అనుకూలం కాదని వాళ్ళని అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మనం ఫస్ట్ చదువుకున్నాం కదండి. దానియలు గ్రంథంలో ఏం నేర్చుకున్నాం? రెండు ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏంటి? అధికారులను దేవుడే నియమించి వారిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. సో కొత్త నిబంధనకు వచ్చేపాటికి అధికారం ఎలా అయింది? అపవాదికి వచ్చేసింది. సో ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నచ్చిన రాజుని ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు నచ్చిన రాజుని ఎన్నుకునేటప్పుడు దేవుడు వచ్చి ప్రజలారా, మనుషులారా, మీరు అతన్ని ఎన్నుకోవడం మీకు మంచిది కాదు అన్నాడు అనుకోండి, బాగుంటుందా? ఒకవేళ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రజలందరి దగ్గరికి వచ్చి మీకు అనుకూలమైన మంచి రకం రాజు కాదు ఇతను ఎన్నుకోవద్దు అని చెప్పాడు అనుకోండి, ప్రజలందరూ వచ్చి అలాగైతే మీరు ఎన్నుకున్నప్పుడు మేము వెళ్తున్నాడు అని ఓట్లు లేకుండా మానేస్తారు. అంతేనా? అవకాశం ఉందా లేదా? సో ఇప్పుడు హోషేయ గ్రంథంలో ఏమన్నంటే వారికి అనుకూలమైన రాజులను వారు నియమించుకుంటారంట. మీకు అర్థమైందా? తర్వాత ఎవరు ఎరుగురంటే దేవుడే ఎరుగని అధిపతులని వీళ్ళు ఎన్నుకుంటారంట. దేవుడేమో అధికారం ఇవ్వడానికి ఎవరికైనా ఇద్దాము మంచి వాళ్ళకని చెప్పేసి రెడీగా ఉన్నాడు. కానీ వీళ్ళేమో అసలు వీళ్ళు ఎవడో తెలియదు. కొంతమంది ఇది అసలు ఎవడో తెలుసా వీడు తెలియని వాడిని పెట్టేశారు అంటారు. అవునే కదా? సో అలాగే దేవుడికే తెలియదంట. దేవునికే తెలియని అధికారులను వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నుకుంటున్నారంట. తర్వాత అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా, కంసాలి దాన్ని చేసెను, అది దైవం కాదు కదా. తమ్ముడు చేసుకున్న ఈ దూడ చిన్నాభిన్నములగును. కనుక ప్రళయ వాయువు వారికి పాతయగును. పైరు కాదు, మొలక కాదు. సరిపోతుంది. అయితే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే దేవుడు అధికారులు కాకుండా
వాళ్ళకు అనుకూలమైనటువంటి రాజున్న వాళ్ళే ఎన్నుకున్నారు. ఎవరెవరో ఇదేళ్ళని మనుషులే ఇచ్చుకున్నారు. అంటే మనుషులు ఎన్నుకునే అధికారం ఉందా? ఉంది. అసలు దేవునికే తెలియనటువంటి వారిని అధిపతులను మనుషులు ఎన్నుకున్నారండి. అవునా కదా? కూడా సార్ ఏదన్నా వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే విషయం చెప్తాను. ఏంటంటే ఒక విషయాన్ని మనం చెప్పాల్సినప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉండదంట, ఒకేసారి ఉండదు, అక్కడక్కడ ఉంటుంది అనమాట. అలాగే మనకు అధికారం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇచ్చాడు అధికారాన్ని తొలగించే పని కూడా ఎవరిదే? దేవుడిదే. కానీ కొత్త నిబంధన కాలం యేసుక్రీస్తు గారు వచ్చే టయానికి ఏం జరుగుతుంది? అధికారం పూర్తిగా సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే అధికారులను ఎవరు నియమిస్తున్నారు? అక్కడ అపవాదే నియమిస్తున్నాడు. తర్వాత రాను ఏం జరిగిందంటే మనుషులు తనకు అనుకూలమైన వారిని ఏం చేస్తున్నారు? ఎన్నుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి దేవునికే తెలియనటువంటి వారిని ఎన్నుకుంటున్నారంటే, అవునా కదా? ఆ న్యాయాధిపతులు అసలు ఎలా ఎన్నుకున్నారు చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. ఎవరు మనసు కలిగింది? ఇది అర్థమైంది మీకు? ఇప్పుడు చెట్లకి మనుషులు కలుపుకోండి. అందుకే ఫస్ట్ ఏది చెప్పామంటే దీనికోసమే. ఫైనల్ గా మనకి మొత్తం అర్థం కాకపోయినా అవుట్పుట్ అర్థం కావాలి. అర్థమైందా? ఇప్పుడు కంప్యూటర్ లో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఒకటి ఉంటుందంట. ఆ ఇన్పుట్ అనేది లోపల జరుగుద్దంట. అవి ఇలా గీతలు ఉంటాయంట, సున్నాలుగా గీతలు ఉంటాయి. అది మనకు అర్థం కాదు, కానీ స్క్రీన్ మీద వచ్చేది మాత్రం అర్థం అవుతుంది. ఆ గీతలు సున్నాలుగా వచ్చేది అదే డేటా అంట. సో దానికి మనకు కనబడేది స్క్రీన్ మీద కనబడాలి. స్క్రీన్ మీద అర్థం కావాలా? స్క్రీన్ వెనకాల జరిగేది కనబడాలి, మనకు అర్థం కావాలా? అవునా కదా? సో మనకు అర్థం కావాలంటే ఏం చెప్పాడంటే ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? చెట్లు చూపిస్తున్నాడు. చెట్లు మనసులో ఏమనుకుంటాయంటే మా అందరి మీద ఒకళ్ళు ఎవరు కావాలి? ఇది దేవుని మనసులో కలిగిందా, చెట్ల మనసులో కలిగిందా? చెట్ల మనసులో కలిగిందండి. మనసు కలిగి బయలుదేరి ఏమన్నాయి? మమ్మల్ని ఏరువని ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళినాయి అంట. దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చుగా. అర్థమైందండి? చెట్లు ఎక్కడికి వెళ్ళి? ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్ల మీద రాజునై ఉండి ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి ఇలా ప్రతి ఒక్క చెట్టుని అడుగుతున్నాయండి. ఇంకా మీరు ఎంత చదువుకుంటూ వెళ్తే ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లని మా వైపు మీరు ఏకగ్రీవంగా చేయండి అనేసి అడుగుతున్నాయి. ఇలా అడుగుతూ ఉన్నాయి. ఇది మనసు దేవునికి కలగలేదండి. ఎవరు కలిగింది? చెట్లు ఎవరన్నా మనం అనుకోవచ్చు, అవునే కదా? అడిగి అలా అడుగుతూ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అవునా కదా? ప్రతి చెట్టు కూడా నాకు దేవుని పని ఉంది, దేవుని పని చేసుకోవాలి, అర్థమైందా? నాకు దేవుని పని తప్ప మీ పని మీకోసం అటు తిరగనా అనేసి అన్నాయి. అన్న తర్వాత చెట్లన్నీ అయిపోయినాయి. లాస్ట్ అడవిలో చెట్లు మొత్తం అందరిని అడిగేశారు. 100 మంది అడుగుతారండి. కొన్ని సందర్భాల్లో అరే వార్డు మెంబర్ నువ్వు చేస్తావా, ప్రెసిడెంట్కి నువ్వు నిలబడతావా అని అడుగుతారా? అలాగే ఈ కూడా ఏం చేసిందంటే ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడరా, నువ్వైతే బాగా చేస్తావు. ప్రతి చెట్టు దగ్గరికి, అడవిలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాను. ఏం చెప్పిన సమాధానం? మేము చెయ్యి, మాకు బొలంత పని ఉంది, మీ వెనకాల అటు ఇటు తిరగలేం బాబు, మా బొలంత పని ఉంది అని చెప్పింది. తర్వాత ఖాళీగా ఉంది ఒక చెట్టు. ఏం చెట్టు అది? ముళ్ళ పొద. అర్థమైందండి?
ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి బాబు మీరు తప్ప మాకు ఇంకెవరో కనబడట్లేదు మీరే చేయాలంటే అవునా అయితే నేను చేస్తానంట. అర్థమైందండి? అయితే మీ అందరూ వచ్చి నా చెట్టు కింద తలదొచ్చి ఏది చెప్తుంది అక్కడ చూడండి ఒకసారి లాస్ట్లో పొద దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందపద ఆ, నిజముగా ఆ, నన్ను మీరు రాజుగా నియమించుకుని కోరిన యెడల ఆ, రండి ఆ, నా నీడను ఆశ్రయించడి. ఆ, లేదా ఆ, అగ్ని నాలో నుండి బయలుదేరి ఆ. లెబనోను దేవదారు సరిపోద్దండి. ఇవన్నీ ఎక్కడికి వచ్చా రావాలంటే ఈ మంచి చెట్లన్నీ ముళ్ళపద కింద రావాలంటే ఏమండి దేవుడు ఎప్పుడైనా ముళ్ళపదం నువ్వు రాజుగా ఉండని కోరుతాడా? ఈ ముళ్ళపదం కోరుకునేది ఎవరు? ఈ చెట్లన్నీ కూడా సెన్సిటివ్గా ఉంటాయండి చాలా. ఇప్పుడు అవునా కదా? ముళ్ళపద ఎలా ఉంటుంది? ఒకసారి ముళ్ళపదలో నుంచి ఇలా ఏరియాలో వచ్చామనుకోండి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనిషి ముళ్ళపదలో నుంచి ఇలా వెళ్ళి అవతల నుంచి ఎలా వచ్చేస్తే ఎవరో గోరుతో గీసేసినట్టు ఉంటారు. అప్పుడు ఎవడన్నా బయటకు వచ్చి ఎవడన్నా గిరేసిన అంటారు. అవునే కదా? సో అలాంటి ఒక అధికారం ఇద్దామని చూస్తాం. చెప్పండి, ఇప్పుడు ఈ అధికారం దేవుడు ఇచ్చాడా? చెట్లు ఇచ్చినాయి. చెట్లు అంటే ఎవరు? మనమే, మనుషులు. ఇప్పుడు ఎవరన్నా మనకు ఒక అధికారం ఎవరో రాగానే ఈయనను దేవుడు నియమించాడు అనొచ్చా? దేవుడే అధికారాన్ని ఇచ్చాడు అనొచ్చా? అంటే అధికారాన్ని ఎవరెవరు ఇస్తారు? ఇప్పుడు దేవుడు ఇస్తాడు, అపవాదిస్తాడు, మనుషులు ఇస్తాడు. అవునా? ఈ మూడు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా లేదా? దేవుడు ఇచ్చేసాడండి అధికారం అనకూడదు. ఇప్పుడు చాలా మంది చేస్తుంది అదే. చాలా సంఘాల్లో మనం దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుడు ఎవరికి ఇస్తే అధికారాన్ని మనం స్వీకరించాలి. మనం ఏది ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అండి వన్ సైడ్ చేయకూడదు. ఇది ఏంటి ఒకవైపే మాట్లాడకూడదు. న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉండడం అంటే తటస్థంగా అంటాం కదా, మధ్యస్థం తటస్థం అంటారు కదా. అలాగే ఉండి వాక్యాన్ని ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఎవరైనా వచ్చి చాలా మంది చెప్తున్నారండి ఇప్పుడు యూట్యూబ్లో కానీ బయట దేవుడే అధికారాన్ని నియమించి దాన్ని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు ఒక అధికారం వచ్చాడు అనుకోండి, నేనే అధికారిని. ఇక్కడ మన చర్చిలో ఒక 50 మంది ఉన్నారు. ఈ 50 మందికి నేనేం చెప్పానంటే చర్చి మొదలకి నేనే హెడ్. మీరు నన్ను కనుక నియమిస్తే కనుక మీ యొక్క ఇది ఇస్తాను అది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత నన్ను ఎన్నుకున్న తర్వాత మీకు ఇస్తానని ఇవ్వలా. అప్పుడు ఏమంటారు? మీరేం మాట్లాడరు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారం అండి అది. దేవుడు ఇచ్చినటువంటి అధికారం అండి అది. మనం ఏం మాట్లాడకూడదు అంటారా? అంటే దేవుడు ఎలాంటి వాళ్ళని నియమిస్తాడా? ఒక మాట చెప్పి ఆ మాటని నెరవేర్చినటువంటి ఒక వ్యక్తిని నియమిస్తాడు దేవుడు? చెప్పండి, ఇస్తాడా? ఇవ్వడండి. ఇప్పుడు నాకు అధికారం దేవుడు ఇచ్చినంటే ఊరుకుంటారు మీరు? అంటే వాక్యం వెళ్ళిపోతే దేవుడు ఇస్తారు కదా అని అనుకుంటారు. అవునే కదా? కానీ నాకు అధికారం ఎవరు ఇచ్చారు? సాతాను ఇచ్చి ఉండొచ్చు, మనుషులు ఇచ్చి ఉండొచ్చు. అర్థమైందండి? ఇప్పుడు మనకి ఎవరైనా అధికారం ఇచ్చారంటే ఈయన దేవుడే నియమించాడు అని మనం అనుకోవచ్చా? ఈయన సాతానే నియమించాడు అనుకోవచ్చా? ఈయన ప్రజలే నియమించారు అనుకోవచ్చా? ఏమండి? అవునే కదా? ఇప్పుడు మన రాష్ట్రం ఉంది, వేరే రాష్ట్రం ఉంది, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అడిగి ఎవరన్నా అది ఓటేయడానికి వెళ్ళారా? ఏమండి? ఇప్పుడు ఒక చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లు మనసులో ఏం కలిగింది? మాకు రాజు కావాలి, అధికారం కావాలి అనుకున్నారు. ఈ చెట్లన్నీ ఫస్ట్ గదిలోకి వెళ్ళి తండ్రి నేను ఒక అధికారిని ఎన్నుకునేటప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, సో ప్రార్థన చేస్తున్నాను, మీరే సహాయాన్ని అందించి ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు వద్దకు నన్ను పంపిము అని అడిగారు దేవుడిని. అందుకే దేవుడు అక్కడ క్లియర్ కట్గా రాజు ఏంటంటే చెట్టులలో కలిగిన మనసు. ఏ మనసు కలిగింది? మాకు ఒక అధికారి కావాలని ప్రతి చెట్టు దగ్గర తిరిగి అంటండి కాళ్ళు అరిగేలాగా. చివరగా ఖాళీగా పడి ఉన్న ఒక చెట్టు కనపడింది, ముళ్ళ చెట్టు. ఈ ముళ్ళ చెట్టు దేవుడు ఇచ్చాడు అధికారం. ఏమండి? దేవుడు ఇచ్చే అధికారం దేవుడికే ఉంది. తర్వాత సాతానికి, తర్వాత మనుషులకి ఉందండి. ఈ విషయాన్ని మనకి ప్రకటన గ్రంథంలో
వీరశైవం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 1-2 వచనాలు. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఎవరిచ్చారు? సర్పం, ఘట సర్పం. ఘట సర్పం అంటే అపవాది. 10 కొమ్ములను తర్వాత కిరీటాలు ఇచ్చాడండి. కిరీటం అంటే ఏంటి? రాజరికానికి. అంటే ఆ రాజు నియమించిన ఎవరు? అపవాదే ఇచ్చినట్టండి ఆ అధికారాన్ని. వాటికి ఆ ఘట సర్పమే ఇచ్చిందంట అధికారం. అర్థమైందండి? వాళ్ళందరికీ కూడా రాజు అన్నమాట. ఆ రాజులందరికీ ఎవరు ఇచ్చారంటే అధికారం? అపవాదే ఇచ్చారండి. అర్థమైందండి? అంటే అధికారం ఇవ్వడానికి ఎవరికి అవకాశాలు ఉన్నాయి? దేవునికి ఉంది, మనుషులకు కూడా ఉంది. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. ఎవరికి నమస్కారం చేస్తున్నారంట? ఘట సర్పానికి. ఇక్కడ అపవాదికి నమస్కారం చేస్తున్నారంట. అధికారం ఎవరిచ్చారు ఇక్కడ? ఘట సర్పం అపవాది ఇచ్చింది. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఇప్పుడు దానికే నమస్కారం చేస్తున్నారు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి 2 అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం భూమి మీద దేవుని పనిలో ఉన్నాం, లేదా సమాజంలో ఉన్నాం. ఉన్న తర్వాత ఇప్పుడు మన హృదయంలోకి దేవునికి అధికారం కావాలంటే ఎవరు ఇవ్వచ్చు? మన హృదయంలో దేవునికి అధికారం ఇవ్వచ్చు. సేమ్ టైం అపవాదికి కూడా అధికారం ఇవ్వచ్చు. అర్థమైందండి? అసలు ఫైనల్ గా చెప్పాలంటే మనిషి తన హృదయంలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు అధికారం. అవునే కదా? నీ హృదయానికే దేవుడికి కావాలంటే దేవుడికి ఇవ్వచ్చు, అపవాదికి కావాలంటే అపవాదికి ఇవ్వచ్చు. ఇప్పుడు దేవుడు ఇస్తాడు నీకు అధికారాన్ని. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆల్రెడీ దేవునికి కాకుండా అపవాదికి నీ హృదయంలో అధికారాన్ని ఇచ్చావు. ఇప్పుడు అధికారికి ఎవరిని ఎన్నుకుంటావు? అపవాది అంటే ఆ అపవాది ఎవరినైతే నియమిస్తారో వాళ్ళని ఎన్నుకుంటావు. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఫైనల్ అధికారం నాది అన్నాడు. అధికారులను నియమించి తీసేసే బాధ్యత నాది అన్నాడు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక సెంటెన్స్, ఒక వాక్యం మనం వింటూ ఉంటాం. ఏంటంటే, యవ్వనుడో నీ యవ్వన కాలం నువ్వు ఏం చేయమన్నాడు? నీకు ఇష్టమైనట్టు బ్రతుకు, సంతోషించు, హ్యాపీగా ఉండు. కానీ ఏమన్నాడు లాస్ట్ లో? తీర్పు దినంలో ఈ 2 గురించి ఏం చేయాలి నువ్వు? అంటే అధికారం, నీ ఇష్టం వచ్చిన బతికే అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ నీ అధికారం లాక్కునే అధికారం ఎవరికి? అంటే భూమి మీద నువ్వు బ్రతికున్నంత కాలం ఏం చేయొచ్చు? నువ్వు అధికారాన్ని నియమించవచ్చు, తీసేయచ్చు. కానీ లాస్ట్ లో అధికారాన్ని ఎవరు లాగేసుకుంటారు? అవునే కాదు? అంటే ఫైనల్ గా అధికారం ఎవరిదే? దేవుందే. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు అధికారాన్ని దేవుడు నియమిస్తాడు. కానీ ఇక్కడ అధికారాన్ని నియమించుకునే అధికారం ఎవరికి ఉంది? మనకి ఉంది, అపవాదికి ఉంది, దేవునికి ఉంది. నువ్వు ఎన్ని అధికారాలు మార్చినా, భూమి మీద ఎన్ని అధికారాలు మార్చినా సాతాను అధికారం మారుస్తావు. సాతాను అధికారంలో కింద ఉంటావు నువ్వు, లేకపోతే మనుషుల అధికారం కింద నువ్వు ఉంటావు, ఉండు. కానీ ఫైనల్ అధికారం ఎవరిది? అది మాత్రం పక్కది. కానీ ఇప్పుడు అధికారిని నియమించుకునే ఆ అధికారాన్ని ఎవరు ఇచ్చారు నీకు? అర్థమైందా మీకు? అధికారిని సాతానైనా నియమించవచ్చు, మనుషులైనా నియమించుకోవచ్చు. కానీ నువ్వు చనిపోయే నాటికి నీపై అధికారం ఎవరికి వస్తుంది? ఫైనల్ గా మనం యేసుక్రీస్తు 2వ రాకడలో మొత్తం అందరి మీద అధికారం ఎవరికి వస్తుంది? దేవునికి వచ్చేస్తుంది మొత్తం.
ఫస్ట్ దేవుడు అధికారం ఇచ్చి రాజులు ప్రతి ఒక్కరికి నియమించి వాళ్ళని సక్రమంగా ఏదామని చూశాడు. కానీ ఆ అధికారాన్ని మొత్తం తీసుకెళ్ళి ఎవరు కాపు చెప్పారు? సాతాను కాపు చెప్పేశారు. సాతాను వచ్చిన తర్వాత వీళ్ళకి ఇష్టం వచ్చినోడికి అధికారం ఇచ్చేస్తున్నారు. అసలు దేవుడే ఎరగనటువంటి న్యాయపత్రిక ఏం చేస్తున్నారు? ఎందుకున్నారండి? అర్థమైందండి? ఇప్పుడు మనుషులకి అధికారం లేదు. మీకు అర్థమైందా? దేవుడికి అధికారం ఉంది, మనుషులకి అధికారం లేదు. మనిషి ఏమంటాడు? నాకేం సంబంధం లేదంటాడు, నువ్వే చేసావు అంటాడు. అంటే మనిషికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరో? ఆదికాండంలో దేవుడే. ఇక్కడ భూమి మీద నువ్వు బ్రతికినంత సేపు ఏముంటది? స్వతంత్రం ఉంటది. అర్థమైందా? నువ్వు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళకే. ఇప్పుడు మొత్తం ఓట్లన్నీ నువ్వే వేసి వచ్చి, లేకపోతే విఆర్ఓ ఎంఆర్ఓ నువ్వే మార్చేసి దేవుడే మార్చేసాడండి అంటావా? కుదరదండి. అవునా కదా? సో ఇప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకోవాలా, సాతాను ఇచ్చాడు అనుకోవాలా, మనిషి ఇచ్చాడు అనుకోవాలా? కానీ మనం ఇక సంఘంలో ఉన్నాం, దేవుడు పని చేస్తున్నాం కాబట్టి కొన్ని లక్షణాలు అర్థమవుతాయి. ఒక అధికారి తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అణిచివేత చేస్తున్నాడు, క్రూరమైన పనులు చేస్తున్నాడు. ఎవరు ఇచ్చారనుకోవాలి? ఫస్ట్ మనుషులు ఇచ్చారనుకోవాలి. ఇంకా భయంకరంగా క్రూరంగా చేసేస్తున్నాడు, చంపేస్తున్నాడు అంతే. అర్థమైందా? దాన్ని అంటారు మోనోపోలి అధికారం అంటారు. ఈ అధికారం ఆడి తప్ప ఇంక వేరే మాట్లాడతాడు. అంటే రాజులు ఇప్పుడు నేను లేపాను అనుకో, ఎవరక్కడ అంటే ఏం చేస్తాడు? మరి ఎంత క్రూరంగా ఉంటే ఎవరు ఇచ్చారనుకోవాలి? సాతాను ఇచ్చారనుకోవాలి. అర్థమైందా? చెప్పిన పని బాగా చేస్తున్నారు, శుభ్రంగా ఉన్నారు, ఎవరు ఏమనలేదు, శుభ్రంగా ప్రజలందరూ కూడా బాగున్నారు ఈ అధికారం కింద అనుకుంటే అని క్రైస్తవులు అబ్జర్వ్ చేయాలి అంతే. అంతేగాని ఖచ్చితంగా ఇది ఇచ్చేసారండి దేవుడు ఇచ్చాడు అనకూడదు. అర్థమైందా? ఇప్పుడు రేపొద్దున అధికారం ఎవరు ఇచ్చారు అనగానే దేవుడు ఇచ్చాడండి అనకూడదు. ఇప్పుడు దేవుడిని అవమానం చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఏమనండి, మీరు దేవుడు ఇచ్చేసారు అన్నా కదండి, ఇప్పుడు ఎందుకండి పలానా వాళ్ళు అసలు చాలా మంచి వాళ్ళు అండి, వాళ్ళు ఎత్తు ఎవరి జోలికి వెళ్ళరు, కానీ వాళ్ళ ఇల్లు కబ్జా అయిపోయిందండి, మీ దేవుడికి ఇచ్చింది. అవునా కదా? పాపం ఎవరి జోలికి వెళ్ళరండి, వాళ్ళ ఇంట్లోకి వచ్చి కొట్టేశారండి అధికారులు అన్నామనుకో, దేవుడు ఇచ్చాడండి అధికారం అంటావా? దేవుడు అధికారం ఇచ్చి అలాంటి పని చేయిస్తాడా? అర్థమైందండి? ఇప్పుడు ఏదైతే ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఉన్నాడంట, ఆయన ఎవరో కిమ్ అంట. ఇప్పుడు ఆయనకి ఎవరు ఇచ్చారు దేవుడు అధికారం? దేవుడు ఇచ్చాడా? అపవాది ఇచ్చాడండి. మనం క్రైస్తవులు ఒక గ్రామం నుంచో, ఒక స్టేట్ గురించో, ఒక దేశం గురించో యూనివర్సల్ గా మాట్లాడాలి. అర్థమైందా? అధికారం అనగానే ఎమ్మెల్యేలు ఇదే అధికారమా? అందరూ అధికారులే. అక్కడెక్కడో స్కూల్లో మాస్టరు ఒక పిల్లల్ని చంపేశారంట. ఇప్పుడు ఎవరు ఇచ్చారు అధికారం? దేవుడు ఇచ్చేసారన్నా మనం? దేవుడు ఇవ్వని ఎడల అతనికి ఉద్యోగం రాదు అన్నామా? కాదు కదా. అంటే మనం న్యూట్రల్ గా ఉండాలి. దేవుడు ఇచ్చేసాడని చెప్పకూడదు, అలా అని చెప్పి సాతాను ఇచ్చేసాడని చెప్పకూడదు. అసలు అక్కడ ఎవరు ఇచ్చారో మనకు తెలియదు. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనం నేనైతే ఏమనుకున్నా అంటే దేవుడు ఇచ్చాడు అధికారం ఎవరికైనా సరే. మీరంటే వెళ్ళిపోకండి, రాజకీయంగా వెళ్ళిపోతాం మన వాళ్ళందరూ, అలా వెళ్ళిపోవద్దు. అర్థమైందా? రాజకీయ అంటే ఏ అధికారం అయినా సరే ఇప్పుడు దేవుడు ఇవ్వట్లా, చాలా వరకు 99% ఎవరు ఇస్తున్నారు? మనుషులు, సాతాను ఇస్తున్నారు. అవునా కదా? సో కానీ ఫైనల్గా మాత్రం దేవుని అధికారం కింద మనం ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నీకు 2 అవకాశాలు ఉన్నాయి. ఎవరికి అధికారం ఇస్తావు? దేవునికి ఇస్తావా? అపవాదికి ఇస్తావా? దేవునికి ఇస్తావా? ఈ రెండే మైండ్లో ఉండాలి నీకు. ఈ రెండే మైండ్లో ఉండాలి. కాకుండా ఎవరో వచ్చారండి మనకి, ఇప్పుడు ఈయనకి ఎవరు ఇచ్చుంటారు? దేవుడు ఇచ్చుంటాడా, సాతాను ఇచ్చుంటాడా? ఈ ఆలోచన వద్దు మనకి. అర్థమైందా మీకు? మన హృదయంలో దేవునికా సాతానుకా? దేవునికా? ఇది చూసుకోవాలి. అంటే నీ హృదయంలో ఇచ్చే అధికారం ఎవరి చేతిలో ఉంది? నియమించే అధికారం, తీసేసే అధికారం
నీకే ఉంది. ఉంది. ఈ అధికారం మీద దృష్టి పెట్టండి. అర్థమైందండి? సో ఎప్పుడు ఎవరైనా వచ్చి పలానా ఏరియాలో పలానా గెలిచారండి, దేవుడు ఇచ్చాడండి అనకూడదు మనం. మన హృదయం సాతం ఉన్నాడు అనుకో, దేవుడే పంపించాడండి బాబు నాకు నా హృదయంలోకి అనకూడదు. మనమే ఇచ్చాం అది. నీకు ఆ స్వతంత్రం ఉంది అనా కదా. నువ్వు దేవుడు తెచ్చి పెట్టుకుంటావు, దేని తెచ్చి పెట్టుకుంటావు, అధికారం ఎవరు ఇచ్చారు? నువ్వే ఇస్తున్నావు. అర్థమైందండి? అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందండి. పరలోకంలో మాకు తండ్రి ఇప్పటివరకు కూడా జ్ఞానంగా ఉంచుకొని మాట నేర్చుకున్నాం తండ్రి. తండ్రి వాటి ద్వారా మేము జ్ఞానులుగా ఎదిగే భాగ్యం దయచే తండ్రి. తండ్రి మేము ఎటువైపు మేము మొగ్గు చూపుకోకుండా మీ అధికారానికి క్రింద మీ అధికారంలో ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచే తండ్రి. మీ అధికారాన్ని మేము స్వీకరించి తండ్రి, మీ అధికారాన్ని మీకే అప్పగించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున చిన్న ప్రార్థన అని నేను అడుగుతున్నా తండ్రి. ఆమేన్. మంచి లేఖన భోజనాన్ని పెట్టాడు కదా ఆదాము.